వస్తేనండి నేను మీ కృష్ణ. సాధారణంగా మగవారు ఒక క్షణిక సుఖం కోసం లేనిపోని కష్టాలు తెచ్చిపెట్టుకుంటున్నారండి. ఇందుకు సంబంధించి అనంతపూర్లో ఒక హనీ ట్రాప్ గుట్టు రట్టయింది. అయితే ఈ హనీ ట్రాప్లో ప్రధానంగా పోలీసుల పాత్ర ఉండడం కూడా విస్మయాన్ని కలిగిస్తుంది. ఈ పోలీస్ అధికారులు తర్వాత కొంతమంది ముఠాగా ఏర్పడి ఏకంగా అమాయకులైన పురుషులను వారి క్షణిక సుఖాన్ని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి నుంచి లక్షలు దండుకుంటున్నారు. ఇప్పటికే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి 10 లక్షలు దండుకోగా మరో జ్యోతిష్కర్ నుంచి 5 లక్షల వరకు దండుకున్నారు. అయితే ఈ ముఠాలో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమంటే ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ భాగస్వామ్యం ప్రత్యక్షంగా ఉన్నట్టు బాధితులు ఈ మేరకు అనంతపురం ఎస్పీ జగదీష్ గారికి ఫిర్యాదు చేశారు. దీంతో హనీ ట్రాప్కి సంబంధించిన ఒక ఆడియో ఫుటేజ్ కూడా బట్టబయలైంది. ప్రస్తుతం ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేదో మనం కూడా చూద్దాం. థ్యాంక్ యూ. అంటే అడ్రస్ అదే సార్, ఏం చేసి అడ్రస్ అండి సార్? తెలియదు, అడ్రస్ అదే వచ్చింది. అడ్రస్ వేణుగోపాల్ నగర్ కంగారాం కొట్టాల దగ్గర మహమ్మద్ షఫీ. సార్ ఏమో నేనైతే ఇంకా బ్లాక్ లో పెట్టేసినాను సార్. అంతే బ్లాక్ లో పెట్టేసాను. బ్లాక్ లో పెట్టాను, ఇంకా వేరే నెంబర్తో అయితే ఏం రాలేదు. సార్ ఫోన్ చేయలే చిన్ని అక్క సార్? చిన్ని అక్క ఫోన్ చేయలే? చేయలే. ఏమే ఊరికే సార్ అడుగుతాను. చేయలే, నేను చేస్తే ఇప్పుడు ఎత్తలే. సండే ఏం చేస్తాను అని. అవునవును, ఏదో పూజ ఉందని హంబాపురంలో పోయింది సార్. ఏదో యాట్లో కొడుతున్నారా ఏదో వాళ్ళ ఊర్లో. హంబాపురంలోనా? అవును సార్. ఇంకేం సార్, టిఫిన్ చేసినారా? అయిపోయింది, టిఫిన్ అయిపోయింది. అయిపోయింది సార్. ఏం తిన్నావు? దోశ తిన్నాను సార్. మధ్యాహ్నం సండే చూడాలి సార్, ఇంకా ఏం చేయలేదు. ఏం చేయలేదా? ఉన్నారా ఇంట్లో? ఇంట్లోనా సార్? ఉన్నారు సార్, పైన ఉన్నాను నేను. బాగుంది మమ్మీ, బాగా ఫ్రీగా బాగా. అవునా సార్. ఇంకేం సార్ విశేషాలు? ఏమో చెప్పను. మళ్ళీ ఫోన్ చేయలేదా? ఎవరు సార్? వీడే మనం కలిసినాడు. ఎవరు సార్? మనం కలిసింటేనే వాడు. ఆయప్ప సుబ్రహ్మణ్యం. లేదు సార్, ఫోన్ చేయలేదు. అప్పుడే ఇంకా రెస్పాండ్ కాలే కదా ఇంకా. బ్లాక్ లో పెట్టండి. అయ్యో, బ్లాక్ లో నేనేం పెట్టలేదు, నాకైతే ఫోన్ అయితే రాలేదు సార్. మళ్ళీ అయితే ఏం ఫోన్ చేయలేదు. ఇంకేం సార్, డౌట్ వచ్చిందేమో సార్ అతనికి. అవును, డౌట్ వచ్చింది వాళ్ళకి. అంటే ఇంకా ఆల్రెడీ అంటే కదా జయ అక్క మాట్లాడిందని చెప్పేసి ఆడే వాళ్ళకి వాళ్ళ నుంచి భయం చూసిపోయింది వాళ్ళకి. నేను చెప్పిన చెన్నైకి జాగ్రత్త చేయాలి, చాలా తెలివైన తీరు బాగా చెప్పినా. ఇప్పుడు ఆ జయాను ఇద్దరు కార్ లో పోయినారు. కార్ లో పోయిన తర్వాత వెనకాల మనిషిని పంపించింది మళ్ళీ బైక్ లో. కార్ ఫాలో కా అని చెప్పి ఇక కార్ అమ్మడి ఇప్పుడు ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్ లో పోయినప్పుడు వెనకాల బైక్ వస్తే ఇంక ఎక్కడైనా డౌట్ రాదా? ఇంకా అంతే కదా, ఇంకా డౌట్ ఖచ్చితంగా వస్తుంది సార్. అందుకనే వాడు ఇది మోసం జరుగుతుంది. వాడు మళ్ళీ ఆ ఏరియా వాళ్ళు కనుక్కున్నాడు, ఎవరు ఆమె ఏం కదని కనుక్కుంటే అప్పుడు మొత్తం అంతా బయటపడింది. అప్పుడు వాడు నాకే చెప్తున్నాడు ఇట్లంట అట్లంట అని చెప్పి. వాడికి ఎవరు చెప్పినారు? ఆ ఏరియాలో కనుక్కున్నాడు వాడు. ఇప్పుడు ఫస్ట్ ఏమైందంటే ఆయన ఇంటి దగ్గర పోయినాడు. ఫస్ట్ ఎవరింటి కాడికి? జయ వాళ్ళ ఇంటి కాడికి. జయ వాళ్ళ దగ్గరికి శారీ బిజినెస్ చేస్తుందని చెప్పి ఫస్ట్ పరిచయం అయ్యి అట్లా శారీలు కావాలని చెప్పి వాళ్ళ దగ్గర పోయినాడు. ఫస్ట్ ఇల్లే కాల్ చేసినా రాంగ్ నంబర్ మాత్రం. వాళ్ళిద్దరు పోతే మీరు ఏం చేస్తారంటే శారీ బిజినెస్ చేస్తా అని చెప్పి వినిపిస్తాను. హలో, శారీ బిజినెస్ చేస్తాడని చెప్పింది. సరే మాకు శారీలు కావాలా అది అంటే సరే రాండి అని చెప్పి ఇంటి దగ్గర పిలిచింది. ఒక రోజు
ఇంటి దగ్గర పిలిచింటే ఇంట్లోకి పోయిన ఒక 5 నిమిషాలకే వేరే వాడు పోయినాడు ఇంట్లోకి. వాడు డైరెక్ట్ ఇంకా బయట హాల్లో మాత్రం డైరెక్ట్ బెడ్రూమ్ లో పోయినాడు. ఆడ డౌట్ వచ్చింది, మరి సరే ఆడెక్కడైనా పోనీ అనుకుంటే మళ్ళీ బయటకు పోతుంటే బయటకు కూడా ఇంకో వెహికల్ లో ఫాలో అయినారు బైక్ లో. ఇంకా అప్పుడు వాడు ఇంకా భయమై ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆయన కూడా బ్లాక్ లిస్ట్ పెట్టాడు. ఇంకా కనుక్కున్నాడు అంటే ఇప్పుడు అర్థం అయిపోయింది కదా సార్. అప్పుడు ఎవరు ఆమె కదని అక్కడ ఎంక్వైరీ చేసుకుంటే మొత్తం అది వాళ్ళు ఎవరు మొత్తం చెప్పేశారు కదా మొత్తం. చెప్పేశారు అంతే. ఆల్రెడీ ట్రైల్ అయిపోయింది ఇంకా చేస్తే మళ్ళీ ఎట్లా సార్ ఇవి చెప్పేశారు. ఇంకేం సార్ డ్యూటీ పోలేదా? డ్యూటీలోనే ఉన్నా. ఇది ఇటుకలపల్లి కదా సార్? అవునవును. ఆ రోజు కన్ఫ్యూజన్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇటుకలపల్లి అన్నారా? ఇంకేం సార్ విశేషాలు? ఆ రోజు కన్ఫ్యూజన్ అంతా వాడు ఏళ్ళకి నంబర్ ఇలా వాడు అడిగినాడు, నువ్వు చెప్పిన నెంబరా సార్? నెంబర్ అయితే ఇచ్చినాడు సార్ అతను. ఎంతసేపు ఇవ్వకుంటే నేను అడిగితే ఇచ్చా. వాడు మళ్ళీ నాకు ఆ రోజు చెప్పలేదు వాడు. ఇంకా అంటే నెంబర్ నువ్వు ఎట్లా తిరిగి వాడే ఇచ్చేటట్లు చెయ్యని చిన్ని అక్క అంటుందా. నేను ఇంక ఎట్లా చేసేది అని వాడు ఈకోకుండా ఉన్నాడు. నెంబర్ నువ్వు ఇప్పించుకునే దానికంటే ఇంక వాడంతా వాడే నెంబర్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి వాడు మళ్ళీ 2 days తర్వాత నాకు చెప్పినాడు నంబర్ అడిగింది ఇచ్చినాను అని చెప్పి. ఇట్లా మాట్లాడుతుంది అంటే మామూలుగా అంటే చిన్ని అక్క వాళ్ళకి స్కార్పియో వాళ్ళతోనే అంట కదా సార్ కొనండి. ఇంతకుముందు వాళ్ళ కొడుకుతో ఓకే సార్ చేస్తాను, హస్బెండ్ ఉన్నారు.